కానీ అటువంటి బీఆర్ఎస్ ఇంతవరకు చెప్పలేదు. రైట్, జూలకండి గారు మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇక ఎందుకంటే రాజకీయాల్లో సహజంగానే అసెంబ్లీ అనగానే ప్రజలకి ఎవరి వాయిస్ వాళ్ళు బలంగా తీసుకెళ్లాలనుకుంటారు. గత పాలన గొప్పదని వాళ్ళు, గత పాలనంతా అప్పులు తప్పులు ఈ రెండే ఉన్నాయని అధికార పార్టీ. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూసి ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు అంటే ఏంటి? తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావటానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజలు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, కార్మికులు, చేనేత కార్మికులు, మహిళలు, యువకులు, ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి అసెంబ్లీని ఒక వేదికగా మనం అక్కడ ప్రభుత్వ పరంగా ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారని చెప్పాలి. ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎప్పటికప్పుడు ఎండగట్టే పద్ధతుల్లో, క్వశ్చన్ చేసే పద్ధతిలో ప్రతిపక్షాలు కూడా ఉండాలి. అది పోయింది. దాన్ని ఒక రచ్చబండలాగా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో చూసాం. నేను 3 సార్లు శాసనసభ్యునిగా ఉన్నా. ఉమ్మడి రాష్ట్రంలో నెల రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగేది. పద్దుల మీద చర్చ జరిగేది, క్వశ్చన్ అవర్ జరిగేది, 0 అవర్ నడిచేది. ఆ రకంగా ఏంటంటే ఎన్నో సమస్యల పైన అసెంబ్లీలో మాట్లాడిన గంటలు ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీకి వచ్చాడు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇంకోరు వచ్చారు, జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కేసీఆర్ గారు కూడా హౌస్కి రావాలి. ఆయన వస్తే ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా ఒక హుందాతనం ఉంటుంది. తర్వాత అనేక విషయాల మీద ఆయనకు అవగాహన ఉన్నది కాబట్టి, ఆ అనుభవం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ప్రాధాన్యత కూడా స్పీకర్ కానీ గవర్నమెంట్ కానీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉండి మరి హౌస్కి రాకుండా ఒక రోజు వచ్చి పోవటం అనేది అది సరైనది కాదు. ఆ పార్టీకే నష్టం తప్ప ఇంకోటి కాదు. తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు కేంద్రం నుండి, అధికారం నుండి తెలంగాణ రాష్ట్రానికి ఏమిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం బాగు చేయటానికి రాష్ట్రం విడిపోయినప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక వాగ్దానాలు అమలు చేస్తున్నారంటే వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా 10 సంవత్సరాల పాటు అధికారం నుండి 10 వాగ్దానాలు చేసినారు, మీరు వాటిని అమలు చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, ఎంతమందికి ఇచ్చారు? వాడ మల్లన్న ఉన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కట్టిన ఇల్లు కూడా మీరు లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారు. 3 ఎకరాల భూమి ఇస్తున్నారు దళితులకు, ఇచ్చారా? అది కూడా ఇవాళ ఎప్పుడన్నామని చెప్పారు. అదేవిధంగా దళిత బంధు అన్నారు, మైనార్టీ బంధు అన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు. అదేవిధంగా కౌలు రైతుల సమస్య కానీ, పోడు భూమి రైతుల సమస్య కానీ, ఇట్లా అనేక ముఖ్యమైనటువంటి వాగ్దానాలు మరి చేశారు. వాటిని అమలు చేయలేకపోయారు. చేయలేదు కాబట్టి ప్రజలు ఏంటంటే 10 సంవత్సరాల పాటు మీకు అధికారం ఇచ్చినా కూడా వీటిని మీరు పరిష్కారం చేయలేదు కాబట్టి మీకు మరి ప్రతిపక్షంగా ఉండటానికి అవకాశం కల్పిస్తామని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇలా ప్రతిపక్షంగా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఎంతో నమ్మకంతో వాళ్ళు చేయనటువంటి వీళ్ళు చేస్తారు. 6 పథకాలు ఏవైతున్నాయో 100 రోజుల్లో చేస్తామన్నారు. వాటిని అమలు చేస్తారనే నమ్మకం మీద ప్రజలు వేశారు. ఆ 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేయడానికి చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా వ్యవహరించాలి. అప్పులు ఉన్న వాట కానీ, లేకపోతే బడ్జెట్ ఖజానా లేదనేటువంటి విషయం అంతకుముందు కూడా తెలుసు. ఖజానా లేకున్నా, అప్పులు పుట్టకపోయినా, మేము కుదవబడైనా, మా మెడకాయ తెగి కింద పడ్డా మేము ఇచ్చిన వాగ్దానాలు ఆ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పారు. అది ఇప్పుడు అవన్నీ సాకులు చెప్పడం సరైనది కాదు. అందుకని ఏంటంటే ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, ఒకరు అధికారులు ఉన్నప్పుడు ఓ రకంగా, అధికారం దిగిపోయాక ఓ రకంగా మాట్లాడటం అనేది సరైనది కాదు. ప్రభుత్వం కూడా బాధ్యతగా మేము ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము, ఏం చేస్తే బాగుంటుంది, సలహాలు ఇవ్వండి అని చెప్పి అడగాలి. చేసే కార్యక్రమాలు వాటి మీద స్పష్టంగా చెప్పాలి. ప్రతిపక్షం కూడా అదే పద్ధతిలో ఏంటంటే ప్రశ్నించే పద్ధతి ఉండాలి. కానీ ఏంటంటే ఇక మీరు వచ్చారు, ఇన్ని రోజులు అయింది, 15 మాసాలు అయిపోయింది, ఇవన్నీ చేయలేదు కాబట్టి పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. గతంలో మేము ఉండి ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేశాము, వాళ్ళు చేయలేదు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చేసి మీరు కూడా అదే రకంగా ఉంటే మీకు కూడా అదే గతి పడుతుంది. ఇది కాదు పాత్ర. అసెంబ్లీ ఇప్పుడు బయట ఎన్నో మాట్లాడుకోవచ్చు, సభలు పెట్టి, సమావేశాలు పెట్టి, ప్రెస్ మీట్లలో మాట్లాడుకోవచ్చు. అసెంబ్లీ అనేటువంటిది ప్రజల డబ్బుతోటి అక్కడ ప్రతి విషయం ఏది మాట్లాడినా కూడా ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే పద్ధతిలో ఉండాలి చర్చ. అది సమయం వృధా చేసుకోవద్దు. తిట్టుకోవటానికో లేకపోతే ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవటానికి ఇక్కడ ఆస్తులు అప్పులు అనే చర్చ
అప్పులు సృష్టించాం అని అంటున్నారు, ఆస్తుల గురించి చెప్తున్నారు. అప్పులతో పాటు ఆస్తులు కూడా సృష్టించాం కదా అంటున్నారు. ఇప్పుడు ఆస్తులు సృష్టించడం అంటే ప్రాధాన్యత రంగం ఉండాలి. దానికి తక్కువ డబ్బుతోటి ఎక్కువ ప్రయోజనాలు పొందేటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతోటి తక్కువ కాలంలో ఎక్కువ ప్రయోజనం పొందే ప్రాజెక్టులు తీసుకోమంటే బీఆర్ఎస్ పార్టీ విన్నదా? పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? కొన్ని ప్రాజెక్టులకు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు? మన టన్నెల్ ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాలు అయింది? ఇదే కేసీఆర్ గారు నేను కుర్చీ వేసుకొని కూర్చొని దాన్ని పూర్తి చేసి నీళ్ళు అందిస్తా అన్నాడు. 10 ఏళ్ల నుంచి దాన్ని ఏం చేశారు? అంటే వాళ్ళకి అవసరం ఉన్న ప్రాజెక్టులకు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా రీఎస్టిమేట్స్ చేసుకొని ఆ రకంగా దుర్వినియోగం చేశారు కదా ప్రజాధనం. ఇవాళ ఆస్తులు అనంటే ఆస్తులు అవసరమే. ఏ ఆస్తులు అవసరం? కొన్ని ఆస్తులు కూలగొట్టి కొన్ని ఆస్తుల్ని నిలపటం కాదు. మనకున్న బడ్జెట్ ఏంది, మనం ఏ ప్రాధాన్యత రంగాలు ఎంచుకొని ఆ ప్రాధాన్యత రంగాలకు అవసరం ఉన్నటువంటి బడ్జెట్ని కేటాయించి జాగ్రత్తగా నడపాలి. ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసి ఇష్టం వచ్చినట్టుగా డబ్బు ఖర్చు పెట్టి మేము ఇది చేసాం అది చేసాం మన గొప్పల కొరకు మా హయాంలో ఇది ఉండాలి అది ఉండాలని చెప్పేసి మరి ఆ రకంగా చేయటం వల్ల అది కూడా సరైనది కాదు కదా. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇందిరా పార్క్ దగ్గర ప్రజలు అక్కడ ధర్నా చేయడానికి మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఏం లేదు. తర్వాత ఎవరిని కలవటానికి కూడా అవకాశం అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ప్రతిపక్షాలకు లేదు, ప్రజలకు లేదు, ఎవరికి లేదు. అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు నడుస్తున్న మందం కూడా పోయిన 10 సంవత్సరాల కాలంలో నడవలే. అసెంబ్లీని చూసాం కదా, పోయిన 10 సంవత్సరాల కాలం ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నడిపిస్తున్న మందం కూడా జరగలే. ఇది కూడా పూర్తి స్థాయిలో జరపట్లేదు. నెల రోజులు జరగాలి బడ్జెట్ సమావేశాలు. ఒక్కొక్క పద్దు మీద ఒక సమగ్రమైనటువంటి డిస్కషన్ అనేది ఉండాలి. అవి ఉన్నాయా? అన్ని పైపైన మాట్లాడుకొని తిట్టుకొని అన్ని గిల్టన్ చేసుకొని దులుపుకొని బయటపడ్డారు. వాళ్ళకి అవసరం బిల్లులు అవన్నీ చేసుకొని బయటకు వచ్చారు. ఇదా అసెంబ్లీ నడిచే తీరు? అందుకని అసెంబ్లీ నడిపించే పద్ధతి అధికార పక్షానికి ఉండాలి. తర్వాత ప్రతిపక్షాలకు కూడా జాగ్రత్తగా మనం ఏది అడగాలి ఏది అడగకూడదు. తర్వాత ఏంటంటే ప్రజా సమస్యల మీద అవగాహన ఉండి అవి స్టడీ చేసి అట్లా క్వశ్చన్ చేయాలి. అప్పుడు ప్రజలు హర్షిస్తారు. ప్రజలు కూడా బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ వీళ్ళు కానీ వగలగోలు తిట్టుకోవడానికి దాన్ని ఒక రచ్చబండలాగా మరి అది చేస్తా ఉన్నారు తప్ప ఇదేం చర్చ, ఇదేం అసెంబ్లీ అని చెప్పి అనుకుంటా ఉన్నారు. అది తీరు మారాలి. అధికార పక్షాన్ని మారాలి, ప్రతిపక్షాన్ని మారాలి, కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళది మారాలి. ఆ రకంగా బాధ్యతగా అందరూ మాట్లాడితే మంచిది. బాధ్యతగా మాట్లాడే వాళ్ళని బ్రేక్ తీసుకున్నాం.